మీ ఏజ్ 40 అయితే మీరు ఇగ్నోర్ చేయకూడని సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవి ఏంటనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ హరిచరణ్, కన్సల్టెంట్ ఫిజిషియన్, మెడికల్ హాస్పిటల్, హైటెక్ సిటీ. సో చాలా మంది ఏంటంటే 40 వచ్చిన తర్వాత సమ్ పీపుల్ థింక్ దే ఆర్ స్టిల్ యంగ్, సమ్ పీపుల్ థింక్ దే ఆర్ ఓల్డ్. సో రెండు ఎక్స్ట్రీమ్స్ మనకు డేంజరస్. సో ఏవైతే చేయకూడదు అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎవరికైనా అబౌవ్ 40 ఆర్ లెట్స్ సే అబౌవ్ 35 వాళ్ళకి కూడా ఈ మధ్య కాలంలో ఫెటిగ్ అనేది చాలా కామన్. అంటే విత్ అడ్వెంట్ ఆఫ్ జాబ్స్ ఆర్ హై స్ట్రెస్ అనేది ఫెటిగ్ అనేది చాలా కామన్. ఫెటిగ్ అనేది అసలు ఇగ్నోర్ చేయకూడని మేజర్ ఫ్యాక్టర్. దానివల్ల ఇట్ ఈస్ అ పాయింటర్ టువర్డ్స్ ఎన్ నెంబర్ ఆఫ్ మెటబాలిక్ డిసీజెస్ ఆల్సో. మనకి డయాబెటీస్ కావచ్చు, లో ఐరన్ కావచ్చు, ఇలాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి బయటపడతాయి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్లీప్. స్లీప్ అనేది 6 hours కంటే తక్కువ మీరు నిద్రపోతుంటే యు ఆర్ అట్ అ మేజర్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్, ఒబేసిటీ, హార్ట్ డిసీజెస్ అండ్ ఆల్సో డిమెన్షియా. ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారాలు ఎక్కువ. అండ్ మన జాబ్స్ అన్ని ఎట్లా డిజైన్ చేస్తున్నాయి అంటే మనం ఎక్కువసేపు కూర్చొనే ఉంటాయి. సో వన్స్ యూ టర్న్ 40 ఆర్ ఎనీ వన్ మిడిల్ ఏజ్ పర్సన్ షుడ్ నాట్ రిమైన్ సీటెడ్ ఫర్ మోర్ దాన్ 2 hours. ఎవ్రీ 2 hours ఒకసారి అలా తిరిగేసేస్తే ఇంకా మీకు మీ హార్ట్ హెల్త్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది, మీ కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది అండ్ యూ ఫీల్ మచ్ మోర్ యాక్టివ్. దీస్ ఆర్ నాట్ టు బి ఇగ్నోర్. నెక్స్ట్ ఇస్ ఈటింగ్ టూ లెస్ ప్రోటీన్. ప్రోటీన్ అనేది మన సౌత్ ఇండియన్స్ మన ఫుడ్ ప్లేట్ లో అన్నం ఎక్కువ కనిపిస్తుంది, కూర తక్కువ కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకు అసలు నెగ్లిజిబుల్ ప్రోటీన్ అన్నమాట. పప్పులో మాత్రం ప్రోటీన్ ఉంటుంది. కొంతమంది నేను ఒక కప్పు చికెన్ తిన్నాను కదా అని ప్రోటీన్ ఎంత వస్తుంది అనుకుంటారు. అది కూడాను ఇట్స్ ఈక్వల్లీ డేంజరస్. సో ప్రోటీన్ అనేది ఎంత తీసుకోవాలనేది మీ డైటిషియన్ ని కానీ మీ డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇస్ వెయిట్ సేమ్ ఉన్నాను కానీ ప్యాంట్ సైజ్ పెరుగుతుంది. చాలా మంది ఇది కంప్లైంట్ తో వస్తారు. వెయిట్ కాన్స్టెంట్ గా ఉన్నాను అని చెప్తారు. కాకపోతే మీ ప్యాంట్ సైజ్ పెరుగుతుంది అంటే యూఆర్ అట్ రిస్క్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ యూఆర్ అట్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. సో ఎప్పటికైతే వెన్ ఎవర్ యూ ఆర్ ఆఫ్ ద సేమ్ weight and increasing measurements, do not ignore this.